time he gave me flowers. Special. So, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్ర మల్లు. ఈరోజు వీడియో ఏమో వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ గురించి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దిస్ వ్లాగ్. ముందుగానే నాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ. చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో అండ్ వాట్సాప్లో పింక్ చేశారు, బర్త్డే విషెస్ అయితే కన్వే చేశారు. సో ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ యా, దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ మేము బర్త్డే రోజు ఏమేమి ప్లాన్ చేస్తున్నాము, లేకపోతే మా హస్బెండ్ ఏం ప్లాన్ చేశారు, మా ఫ్యామిలీ నా కోసం ఏం ప్లాన్ చేశారు, ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా లేవా, అసలు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనే దాని గురించి అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఒకవేళ మీకు ఫ్యూచర్లో మీ ఫియాన్సీకి కానీ ఏమన్నా సెలబ్రేషన్ చేయాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఎయిదర్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్కి సర్ప్రైజ్ ప్లాన్ చేసుకోవాలంటే ఇలా చేసుకోండి, బాగుంటుంది. సో యా, ఎనీవేస్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ వ్లాగ్. మెల్బిన్ అయితే నాకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు, బట్ నాకు ఆల్రెడీ ఆ సర్ప్రైజ్ ఏంటో అనేది తెలిసిపోయింది. సో ఐఎమ్ నాట్ దట్ ఎక్సైటెడ్ అనమాట. నా జుట్టు అయితే నేను అసలు కర్ల్స్ కూడా చేసుకోలేదు, బట్ చూడండి ఏదో కర్ల్స్ చేసుకున్నట్టే ఉంది. హెయిర్ కూడా నా బర్త్డే రోజు కాబట్టి కొంచెం కోఆపరేట్ చేస్తుంది అనుకుంటా ఈరోజు. యాక్చువల్లీ ఈరోజు బర్త్డే కదా, సో పొద్దున్నే చర్చ్కి వెళ్ళాను, అందుకే కొంచెం ఈ హెయిర్ స్టైల్లో ఉన్నాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను, కాసేపు ముందు వచ్చాము. సో వచ్చినప్పుడు నేనైతే బర్త్డే డ్రెస్ అండ్ యాక్సెసరీస్ మొత్తం తీసేసాను. సో ఐఎమ్ లుకింగ్ సూపర్ ప్లెయిన్ నవ్ అనమాట, బట్ ఐ థింక్ ఐ స్టిల్ లుక్ ప్రెటీ, రైట్? సో యా, ఎలాగో కాసేపట్లో బయటకు వెళ్తాము. సో అప్పుడు రెడీ అయినప్పుడు నేనైతే మీకు ఫుల్ అవుట్ఫిట్, యాక్సెసరీస్ అదంతా నేనైతే మీకు చూపిస్తాను అండ్ ఎక్కడ పర్చేస్ చేశాను కూడా చెప్తాను. యాక్చువల్లీ హీస్ ప్లానింగ్ టు గివ్ సమ్ సర్ప్రైజ్ ఇన్ ఏ కెఫే అనమాట. కెఫేలో సెలబ్రేట్ చేస్తున్నాం అనే విషయం నాకు ముందే తెలిసిపోయింది. సో ఇట్స్ నో లాంగర్ ఏ సర్ప్రైజ్. ప్రస్తుతానికి మెల్బిన్ అండ్ జియా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళారనమాట. ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. నేను ఇక్కడే ఉండు, మెల్బిన్ని కాసేపు ఎక్సర్సైజ్ చేయమని చెప్పాను. మెల్బిన్ ఏమో లేదు, నాకు పని ఉంది, నాకు కొంచెం బయటికి వెళ్ళాల్సిన పని ఉంది అన్నట్టుగా అన్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే చెప్పలేదన్నమాట. నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి, మాకు కొంచెం చిన్న పని ఉంది అని చెప్పి జియాని తీసుకొని మెల్బిన్ అయితే వెళ్ళారు. నేనన్నా ఇంత పొద్దున్నే షాప్స్ ఏమి ఓపెన్ అవ్వవు, నాకు తెలిసి ఏదో ఒకటి నా కోసం తీసుకురావడానికి వెళ్తున్నారని. సో నేను ఆలోచిస్తూ ఉన్నాను అప్పటి నుంచి దేనికి వెళ్ళారు, ఏది తీసుకురావడానికి వెళ్ళారు అని. సో నా గెస్ ఏంటంటే మేబీ బొక్కే తీసుకురావడానికి వెళ్ళారని అనిపిస్తుంది. మేబీ హీస్ ట్రైంగ్ టు గెట్ మీ సమ్ ఫ్లవర్స్. యాక్చువల్లీ నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కాకపోతే మెల్బిన్ ఇప్పటిదాకా నాకు ఒక్కసారి కూడా ఒక బొక్కే కూడా ఇవ్వలేదు. బికాస్ హీ డజంట్ నో అనమాట, ఎప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయలేదు ఇప్పటిదాకా. సో హీ డజంట్ నో హౌ టు గివ్ సర్ప్రైజ్, ఎలా చేయాలి అసలు ఏం తెలియదు. సో నేనే ఒకసారి చెప్పాను, లైక్ ఇలా నాకు కూడా ఫ్లవర్స్ అంటే ఇష్టం అన్నట్టుగా చెప్పాను. సో ఐ థింక్ హీస్ గోయింగ్ టు గెట్ మీ ఫ్లవర్స్, లెట్స్ సీ. ఓకే, ఎనీవేస్ జియా అయితే నా కోసం చిన్న గిఫ్ట్ సెట్ అయితే ఇచ్చింది గాయస్. సో ఈలోపు మనం అయితే ఆ గిఫ్ట్ చూద్దాం, అసలు ఏం గిఫ్ట్ అయ్యి ఉంటుంది అన్నట్టుగా అయితే చూద్దాం. ఇంకో పక్క ఆశు నిద్ర లేచాడు గాయస్. ఐ థింక్ తను మొత్తం పాడు చేసేస్తున్నాడు అనుకుంటా ఆ గిఫ్ట్స్ని. ప్రస్తుతానికైతే ఓపెన్ చేసి చూద్దాం. షీ టోల్డ్ ఇట్స్ సంథింగ్ వెరీ లిటిల్. నేను అన్నాను అది కూడా అవసరం లేదు, ఎందుకు ఇచ్చావు అసలు వద్దు అన్నట్టుగా అన్నాను. బట్ ఎవ్రీ టైమ్ షీ పుట్స్ సమ్ ఎఫర్ట్ అండ్ గివ్స్ మీ సంథింగ్ అనమాట. ఇట్ మేక్స్ మీ హ్యాపీ. ఎనీవేస్ లెట్స్ సీ. మెల్బిన్ వచ్చారు గైస్. మై గెస్ ఇస్ రైట్. థ్యాంక్ యూ. చూడండి గాయస్, హీ గాట్ మీ ఫ్లవర్స్ ఫర్ ద ఫస్ట్ టైం. హాయ్ పువ్వు. చూడండి గాయస్, ఆశు నిద్ర లేచాడు. సో నిద్ర లేచి ఆ గిఫ్ట్స్ని చూస్తా కూర్చున్నాడు అనమాట. ఇందులో ఏమున్నాయి ఈ మమ్మీ ఏంటి ఇది ఓపెన్ చేయట్లేదు అన్నట్టుగా చూస్తున్నాడు నన్ను. సో ఎనీవేస్ వీళ్ళు ఓపెన్ అండ్ సీ నౌ. ఆశు నవ్వి చూపిస్తున్నాడు గాయస్. నేను ఫోటో తీస్తున్నాను అని అనుకున్నాడేమో. హీ హ్యాస్ ఎ ఫోటోజెనిక్ అండ్ క్యూట్ ఫేస్. ఆశు చిచ్చే ఈ చూడండి ఎలా నవ్వుతున్నాడా, నవ్వమని చెప్పంగానే. పొన్నట్టు నోట్ ఇట్ దట్. వాట్స్ దిస్ ఆశు? జియా ప్యాక్ చేసిన కవర్లో ప్లాస్టర్ తీసుకుని తింటున్నాడు గైస్. అసలు చూడండి ఏమున్నాయో చూద్దాం రండి. షీ టోల్డ్ ఇట్స్ టైనీ లిటిల్ గిఫ్ట్స్ అంట. వావ్,
చూడండి గైస్, ఇట్స్ ఎ బ్రాస్లెట్. జియా ఉండాకిదా, జియా ఇస్ గుడ్ విత్ జ్యువెలరీ మేకింగ్ గైస్. సో తను జ్యువెలరీ మేకింగ్ నేర్చుకుంటుంది, చేస్తుంది కూడా కొంచెం కొంచెం. సో షీ మేడ్ దిస్ 2 క్యూట్ బ్రాస్లెట్స్ ఫర్ మీ. బాగుంది కదా. నేను మోస్ట్లీ చాలా ఫొటోస్లో వీడియోస్లో మీరు చూసే ఉంటారు, లైక్ బ్రాస్లెట్స్ వేసుకుంటాను. మోస్ట్లీ అవి జియా ఇచ్చినవి అనమాట. ఇలా వేసుకుంటా తిరుగుతూ ఉంటాను. పర్ల్ బ్రాస్లెట్స్ 2. లెట్స్ సీ వాట్ దిస్ ఈస్. చిన్న క్లిప్ గైస్, క్లా క్లిప్. బాగుంది కదా, ఆల్ మ్యాచింగ్. నా డ్రెస్కి కూడా మ్యాచ్ అయ్యిద్ది. టుడే మై డ్రెస్ ఈస్ ఆల్సో దిస్ కాంబో అనమాట, కొంచెం క్రీమ్ అండ్ బ్రౌన్ కాంబో. నెక్స్ట్ వన్ చూద్దాం. అశు ఇస్తా పెట్టా, ఆశు చూస్తున్నాడు గైస్ అసలు ఏంటా అని. ఇదికే సిట్ హియర్. అదన్నా బో క్లిప్. బాగుంది కదా ఇది కూడా. డిస్సే బో ఈరోజు పెట్టుకుంటాము. డిస్సే నెక్స్ట్ వన్ గైస్. అసలు చూడండి గైస్, నాకు ఎంత మంచి ఆడపడుచుందో, ఎన్ని గిఫ్ట్స్ తెచ్చిందో. మళ్ళీ ఇవేం లేవు, చిన్న చిన్నవే అది ఇది అనేది. బట్ దిస్ మీన్స్ ఎ లాట్. స్మాల్ చైన్ బాగుంది ఇది కూడా. ఆల్ ఆర్ క్యూట్ అన్నమాట. గోల్డ్. ఇదేదో కొంచెం పెద్దది గైస్. అశు నేను ఇష్టపట్టే. She got me a cute book too. జర్నలింగ్ బుక్ అనమాట. నేను జర్నలింగ్ అంతగా చేయను, బట్ స్టిల్ ఇట్స్ నైస్. సీ జియాస్ ఆల్ గిఫ్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ జియా, లవ్ యూ. జియా వెనకాలే నుంచి నవ్వుతుంది గైస్. కెమెరా వద్దు, చూపించొద్దు అంటుంది. సో చూడండి, బుక్ కూడా చూపిస్తాను మీకు. చూడండి, పేజెస్ ఇలా కూడా వచ్చాయి. దిస్ ఇస్ జర్నలింగ్ బుక్ అనమాట. ఇట్స్ నైస్ నో. చూద్దాం ఈ ఇయరో లేకపోతే నెక్స్ట్ ఇయరో వాడతా, కొత్త ఇంటికి వెళ్ళాక వాడతా. సో యా, థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్. రెడీ అయ్యాక మళ్ళీ వస్తాను కాసేపట్లో. ఓకే, బాయ్ అంటిల్ దెన్. మెల్బిన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న కెఫేకి వచ్చేసాం గైస్. ఇదే అనమాట కెఫే. ఈ కెఫే నేమ్ ఏమో వచ్చేసి అట్మాస్ఫియర్. అండ్ ఈ స్పాట్ ఎక్కడ అంటే ఇది మెయిన్ బీచ్, కాలికట్ మెయిన్ బీచ్కి దగ్గరలో ఉంటుంది. ఈ డెకరేషన్ చూడండి గాయస్, అసలు ఎంత బాగుందో. చాలా బాగా వచ్చిందనమాట అవుట్పుట్ ప్రతి ఒక్కరికి. కాకపోతే వాళ్ళు ఇలానే డెకరేషన్ చేస్తారనుకుంటా, ఏమన్నా పార్టీస్ ఉంటాయి, లైక్ బర్త్డే ఈవెంట్స్ కానీ యానివర్సరీ ఈవెంట్స్ కానీ. యూజువల్గా అలాంటి ఈవెంట్స్ ఇక్కడ ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం రెడ్ ఫ్లవర్స్ స్ప్రెడ్ చేశారనమాట. అండ్ అది కాకుండా బీచ్ సైడ్ కదా, నేను ఎప్పుడు అనుకోలేదు నా లైఫ్లో ఇలా బీచ్ దగ్గర బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తాను అని. మెల్బిన్ ఊరికే చెప్పాను ఇలా నాకు బీచ్ దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇష్టమని. సో అలా ప్లాన్ చేశారు తను. పైన ఫ్లోర్లో కూడా సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఇక్కడ వైబ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం ఓపెన్ స్పేస్ కదా, అండ్ అది కాకుండా బీచ్ సైడ్ కాబట్టి చాలా బాగుంటుంది వ్యూ కూడా. కాకపోతే ఇక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేస్తారనమాట యూజువల్లీ, లైక్ బ్రైడ్ టు బి కానీ లేకపోతే బేబీ ఫస్ట్ బర్త్డే కానీ. కొంచెం ఎక్కువ మంది వస్తారు కదా, సో పార్టీస్ లాగా చేసుకోవడానికి అక్కడ చేస్తారు. అండ్ అది కాకుండా మెల్బిన్ అన్నారు, మేము బర్త్డే ప్లాన్ చేసుకుంది మిట్ట మధ్యాహ్నం అనమాట. 3 o'clockకి ప్లాన్ చేసుకున్నాం ఈ కట్టింగ్ అయితే. సో ఆ టైంలో ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది, పైన ఉంటే మనం ఫుల్ కందిపోతామని చెప్పి మెల్బిన్ ఏమో ఇలా లోపల సర్ప్రైజ్ చేశారని చెప్పారు. ఒక రకంగా మంచిదే అయింది అనిపించింది.
మెల్బిన్ పాడటం అయిపోయిన తర్వాత కెఫేలో వాళ్ళు కూడా సాంగ్ ప్లే చేశారు గైస్. స్టార్టింగ్లో వాళ్ళు ప్లే చేయడం మర్చిపోయారు అనుకుంటా. సో కేక్ కటింగ్ అయిపోగానే వాళ్ళు ప్లే చేయడం అయితే స్టార్ట్ చేశారు. మెల్బిన్ కేక్ కటింగ్ మాత్రమే ఈ కెఫేలో ప్లాన్ చేశారు. లంచ్ అయితే వేరే చోట వెళ్ళి చేద్దాం అన్నట్టుగా అన్నారు. బికాస్ ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది అన్నట్టుగా చెప్పారు. లైక్ పర్ ప్లేటే వాళ్ళు 400 అని చెప్పారు. మేము ఆల్రెడీ 5గురం ఉన్నాం కదా. సో 5గురం కలిపితే ఏదో ఒక డ్రింక్ తీసుకున్నా వాళ్ళకి 400 అయిపోతుంది. సో ఈజీగా 2000 అయిపోయింది. ఈ పార్టీ చేయడానికే ఆల్మోస్ట్ దాదాపు 3000 to 3500 దాకా తీసుకున్నారు వాళ్ళు. సో కొంచెం బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అందుకే వద్దు, బయటికి వెళ్ళి ఎక్కడో చోట మంచిగా బిర్యానీ అయినా తినొచ్చు, మంచి ఆ రేటుకి బిర్యానీ కూడా వస్తుంది అన్నట్టుగా అన్నారు మెల్బిన్ అయితే. సో మేము ఓన్లీ కేక్ కటింగ్ వరకే ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. ఇంకా మా పెద్ద ఆడపడుచు అయితే బర్త్డే ఈవెంట్ అటెండ్ అవ్వలేకపోయింది. బికాస్ షీ వాస్ వర్కింగ్ ఇన్ బెంగళూరు ఆ టైంలో. అండ్ తనకి లీవ్ కూడా ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ డే ఇచ్చారు కాకపోతే వాళ్ళు. సో నెక్స్ట్ డే వెంటనే వచ్చేసింది. తను కూడా ఒక 2 to 3 days లీవ్ అయితే తీసుకుంది. సో అప్పుడు తను కూడా నాకు ఫ్లవర్స్ తీసుకొచ్చింది. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నాకు 1 కాదు 2 ఫ్లవర్స్ ఇచ్చారు నా బర్త్డేకి. అలా కేక్ కటింగ్ అయిపోయాక మేమైతే ఇంకో హోటల్కి వెళ్ళాం గైస్ లంచ్ చేయడానికి. గైస్ మేమైతే ఇప్పుడు హోటల్కి వచ్చాము. దిస్ ఇస్ అవర్ లాస్ట్ స్పాట్ అనమాట. యూజువల్లీ మేము ఎప్పుడు ఈ హోటల్కే వస్తూ ఉంటాము. సో ఇక్కడ లంచ్ చేద్దామని వచ్చాము. దానికి టైం అయితే ఆల్రెడీ 5 PM అయ్యింది. మేమైతే లంచ్ చేయలేదు. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లంచ్. సో లంచ్ అయిపోయాక వీ విల్ వైండ్ అప్ ద బర్త్డే పార్టీ విత్ దిస్ అనమాట. మీరు నా డ్రెస్ చూడలేదు కదా. సో దిస్ ఇస్ మై ఫుల్ అవుట్ఫిట్. మీకు నా అవుట్ఫిట్ నచ్చిందో లేదో కమెంట్ చేసి చెప్పండి గాయ్స్. దిస్ డెనిమ్ టాప్ అంటారా, దీన్ని డెనిమ్ ఫ్రాక్ అంటారా, ఏదో ఒకటి అంటారు కదా. సో దిస్ ఇస్ ఏ డెనిమ్ క్లాత్ అనమాట. ఇది నేను వెస్ట్ సైడ్ నుంచి పర్చేస్ చేశాను. దాదాపు ఒక 2000 పడింది అనుకుంటా. డెనిమ్ ఈజ్ యూజువల్లీ కాస్ట్లీ కదా. అండ్ ఇదేమో వచ్చేసి పాత స్వెట్ షర్టే. దిస్ ఈస్ అన్ ఓల్డ్ స్వెట్ షర్ట్. ఐ పేర్డ్ ఇట్ అప్ విత్ దిస్ అనమాట. అండ్ ఈ వాచ్ వచ్చి మీకు తెలిసిందే. దిస్ వాస్ మెల్బిన్స్ ఫస్ట్ గిఫ్ట్ అనమాట. నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అయినప్పుడు ఆ టైంలో నాకు ఈ వాచ్ అయితే గిఫ్ట్ చేశారు. దిస్ ఇస్ ఫాసిల్ వాచ్ అనమాట. అండ్ ఇది పొద్దున్న వీడియోలో మీరు చూసుంటారు. దిస్ వాస్ గివెన్ బై జియా అనమాట, తన గిఫ్ట్. అండ్ ఇదేమో నేను ఇక్కడ లోకల్ షాప్లోనే పర్చేస్ చేశాను, అంటే కేరళలో పర్చేస్ చేశాను. అండ్ దిస్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ చూడండి. ఇయర్ రింగ్స్ అయితే నాకు బాగా నచ్చింది. దీస్ 2 ఆర్ ఫ్రమ్ కుషాల్స్ జ్యువెలరీ. మీకు తెలిసిందే కదా, ఆంధ్రాలో చాలా ఫేమస్ కుషాల్స్ జ్యువెలరీ. సో అక్కడ నుంచి ఫస్ట్ టైం పర్చేస్ చేశాను ఇదైతే. సో దట్స్ అబౌట్ మై అవుట్ఫిట్. సో లెట్స్ హ్యావ్ లంచ్ అండ్ వైండ్ అప్. అత్తయ్య, మావయ్య అండ్ జియా వాళ్ళు ముగ్గురేమో పొరోటా తిన్నారు. అండ్ మెల్బిన్ ఏమో వచ్చేసి పుట్టు తిన్నారు. నేనేమో అప్పం తిన్నాను. ఆశుక్ కూడా అప్పం అయితే ఆశుక్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి నేనైతే అది తీసుకున్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ మై టుడేస్ వ్లాగ్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.